హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ కేఎఫ్సి చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఇలా కేఎఫ్సి కోసం పెద్ద పెద్ద పీసులు తీసుకోవాలి. చికెన్ మొత్తం లెగ్ పీసులు దొరికితే కూడా అలా కూడా తీసుకోండి, లేదంటే చికెన్ మొత్తం ఇలా పెద్ద పెద్ద పీసులు తీసుకోవాలి. తీసుకొని మంచి సాల్ట్ వేసి ఒక 3-4 టైమ్స్ కడిగేసుకోవాలి. చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది. మంచిగా 3-4 టైమ్స్ కడిగేసిన తర్వాత ఇలా పీస్కి ఇలా ఘాట్లు పెట్టాలి. ఘాట్లు పెడితే ఏంటంటే మంచిగా మజ్జిగలో జ్యూసీగా వస్తుంది. మళ్ళీ మజ్జిగ తీసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని చికెన్ మొత్తం అందులో మీకు టైం ఉంటే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకోండి. లేదు అంటే ఒక 2 అవర్స్ మాత్రం కంపల్సరీ మజ్జిగలో నానబెట్టాలి. 2 అవర్స్ మాత్రం ఖచ్చితంగా నానబెట్టాలి. ఇది 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చికెన్ మజ్జిగలో మంచిగా నానింది, జ్యూసీగా వస్తాయి లోపల. కేఎఫ్సి చేసిన తర్వాత ఇంకా చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, ఇంకా గరం మసాలా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా 1 అవర్ ఖచ్చితంగా నానబెట్టాలండి. నానబెడితేనే మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టేసి మంచి టేస్టీగా వస్తుంది కేఎఫ్సి చికెన్. చూడండి, ఇలా మంచిగా కలుపుతూ ప్రెస్ చేస్తూ మంచి మసాలాలు చికెన్కి పట్టించాలి. తర్వాత 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత కేఎఫ్సి కోసం 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇంకా అందులోనే కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి. కారం కూడా చూసి వేసుకోండి, మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా. ఇంకా ధనియాల పౌడర్, గరం మసాలా వేసేసి మొత్తం పిండిని మొత్తం మసాలా కారం మొత్తం పిండిలో కలిసే వరకు మంచిగా కలిపేసుకోవాలి. పిండిని మొత్తం ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో చికెన్ని మొత్తం డిప్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేస్తూ మంచిగా చికెన్కి పిండిని మంచిగా పట్టించేసి ఐస్ వాటర్ తీసుకోవాలండి. కూల్ వాటర్ ఉండాలి కేఎఫ్సి కోసం. ఇలా ఐస్ వాటర్లో ఒక 2 మినిట్స్ అందులోనే ఉంచేసేయాలి. ఇక మిగతా చికెన్ కూడా సేమ్ అలాగే మంచిగా ప్రెస్ చేస్తూ మంచిగా పిండిని చికెన్కి మంచిగా పట్టించేసి ఇంకా అందులో 2 మినిట్స్ తర్వాత చికెన్ని తీసేసి మళ్ళీ పిండిలో మళ్ళీ ఒకసారి డిప్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెస్ చేస్తూ కాకుండా లైట్గా ఇలా పట్టించాలి. లైట్గా ఇలా పట్టించి ఎక్సెస్ పిండిని ఇలా దులిపేసి డైరెక్ట్ ఆయిల్లో వేసేయడమే. ఇంకా మిగతా చికెన్ కూడా సేమ్ అలాగే వాటర్లో నుంచి తీసేసి లైట్గా పిండి పట్టించి ఎక్సెస్ పిండిని దులిపేసి మొత్తం డైరెక్ట్ చికెన్ ఆయిల్లో వేసేసుకోవడమే. ఇవి ఫ్రై చేయడానికి మాత్రం కొద్దిగా టైం పడుతుందండి. ఓపికగా ఫ్రై చేసుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా వస్తుంది. పైన మొత్తం గోల్డ్ కలర్ వచ్చి పైన మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకా తీసేసుకొని మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో చికెన్ మొత్తం అలాగే ఫ్రై చేసుకోవాలి. నిజంగా చెప్తున్నానండి, ఒక్కసారి మీ ఇంట్లో అలా చేసి పెట్టండి. ఇంకా బయటకు వెళ్ళి రెస్టారెంట్లో తిందామని అస్సలు అనరు. చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.